అవయవ దానానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ప్రైవేట్ హాస్పిటల్స్ ని కూడా ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇక గుండె నుంచి కళ్ల వరకు అన్ని అవయవాలను అమర్చేందుకు అనుమతించిన వైద్య శాఖ అమ్ముకుంటే మాత్రం ఊరుకోనంటోంది. రాష్ట్ర ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. అవయవాల దానంలో ఉన్న అడ్డంకులను తొలగించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బ్రెయిన్ డెత్ పేషెంట్స్ నుంచి వెంటనే అవయవాలను తీసేందుకు అన్ని వసతులు కల్పిస్తున్నారు. కుటుంబ సభ్యులను ఒప్పించేందుకు కౌన్సిలర్లను నియమిస్తారు. అవయవాల మార్పిడి కోసం దరఖాస్తులు తీసుకుని వారి పేర్లను ఆన్లైన్ లో పెడతామని వైద్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్తున్నారు. బ్రెయిన్ డెత్ అయిపోయిన తర్వాత ఆ అవయవాల్ని హార్వెస్ట్ చేయడం అంటే అవయవాన్ని తీయటం ఒక బాధ్యత, తీసిన అవయవాల్ని వేరే వ్యక్తికి ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం అనేది ఇంకొక బాధ్యత. కాబట్టి ఈ రెండింటినీ మేము వేరువేరుగా రిజిస్టర్ చేసిన అవకాశం కల్పించాం హాస్పిటల్. మనిషి శరీరంలో 2 కిడ్నీలు, గుండె, మూత్రపిండాలు, కళ్లు, కాలేయం వంటి అవయవాలు మార్పిడికి పనికి వస్తాయి. విలువైన ఈ అవయవాలను అమ్మకుండా కఠినమైన నిబంధనలను అమలు చేస్తారు. అవసరమైన వారికి ప్రాధాన్యతను బట్టి అమర్చాలన్నది ప్రధానమైన నిబంధన అని ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్తున్నారు. పారదర్శకమైనటువంటి విధానంలో, ఎందుకంటే ఆర్గాన్ డొనేట్ చేస్తున్న వ్యక్తుల ఫ్యామిలీకి పారదర్శకత అవసరం. అరే ఈ సరైన వ్యక్తికి వెళ్ళింది, ఒక క్రమబద్ధంగా వెళ్ళింది అంటే వారికి సాటిస్ఫాక్షన్. అలాగే రిసీవ్ చేసుకుంటున్న వ్యక్తికి కూడా క్లియర్గా తెలుస్తుంది ఈ ఆర్గాన్ అవైలబుల్ అంటే ఎస్ నేను క్యూలో నెక్స్ట్ ఉన్నాను కాబట్టి నాకు వస్తుంది అనే న్యాయమైన ఫీలింగ్ కూడా వస్తుంది. ఒక ట్రాన్స్పరెంట్ పద్ధతి దీంట్లో సూచించడం జరిగింది. అవయవాల మార్పిడికి బ్రెయిన్ డెత్ పేషెంట్లతో పాటు మరో 2 కేటగిరీలకు అనుమతిస్తారు. సహజ మరణం చెందిన వ్యక్తుల కుటుంబాలు అంగీకరిస్తే అవయవ మార్పిడి చేయడానికి వీలు కల్పిస్తారు. అనాథ శవాల నుంచి అవయవాలను తీసి అమర్చడానికి కూడా సర్కారు ఓకే చెప్తోంది. ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తేవాలనుకుంటున్న ప్రభుత్వం ప్రజలు, మేధావుల నుంచి సలహాలను తీసుకునేందుకు 2 వారాలు వెబ్సైట్లో సర్కారు నిర్ణయాలను పెడుతున్నారు. మనిషి శరీరంలోని అన్ని అవయవాలు విలువైనవి, కానీ అది అమ్ముకోకూడదన్నదే సర్కారు ఉద్దేశం. అందుకోసమే చట్టంలో అవసరమైనటువంటి మార్పులు సూచించింది. మరోవైపు నిపుణులు చేసినటువంటి ప్రతిపాదనల మీద ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తోంది. కెమెరామెన్ వెంకటేష్తో సాయి, టీవీ 9 హైదరాబాద్.